ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. కట్నం అడిగేవాడి గాడిద. సో పవన్ కళ్యాణ్ రీసెంట్ గానే మళ్ళీ ఒక కొత్త సినిమాకి సైన్ చేశారు. సో దీని తర్వాత ఏపీ రాజకీయాలు మళ్ళీ ఊపందుకున్నాయి. అదేంటి, ఆయన సినిమాలు చేయనన్నారు కదా అని చెప్పి వైసీపీ వాళ్ళు, లేదు ఆయన ఫ్యాన్స్, సో రెండు మేనేజ్ చేసుకుంటాను, ఇటు ప్రభుత్వాన్ని, పార్టీని, ఇటు సినిమాలని కూడా నేను మేనేజ్ చేసుకుంటాను, ఆ సత్తు నా దగ్గర ఉంది, నేను చేయగలను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా వేదికల మీద స్పష్టం చేసిన పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో ఒక కాన్సిక్వెన్సీ ఇప్పుడు చాలా మందిని మనసుల్లో తిరుగుతుందన్నమాట. ఎందుకు అనుకోకుండా ఒక మిలిటరీ క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ ఇమ్మడాలనుకుంటున్నారు. దీని వెనకాల ఇటు ప్రభుత్వానికి, అంటే కూటమి గెలిచిన తర్వాత అనూహ్య విజయంతో జనసేన 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించింది. నిజంగా దేశ హిస్టరీలో ఏ రాజకీయ పార్టీ కూడా స్టార్ట్ చేయనటువంటి ఒక ఇనిషియేషన్ని నిజంగా జనసేన తీసుకుంది. సో ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సినిమాలు, రాజకీయాల విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు కళ్ళ సిద్ధాంతాన్ని పాటిస్తున్నారంటే ఎస్ అన్న సమాధానం వస్తుంది. సో వైపు పవర్ పాలిటిక్స్ చేస్తున్నా, మరోవైపు తనకు గుర్తింపు తెచ్చిన, ఇప్పటికీ పోషిస్తుందని చెప్పుకుంటున్న సినిమా రంగాన్ని వదులుకోవడానికి ఆయన ఏమాత్రం సిద్ధంగా లేడు. సో పార్టీ అధ్యక్షుడిగా, ఇటు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇప్పుడు ఆయన కొత్త సినిమాలకు సైన్ చేయడం గురించి రాజకీయాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సో ఈ డ్యూయల్ రోల్ అభిమానుల్లో ఉత్సాహం పెంచుతుండగా పొలిటికల్ సర్కిల్స్లో మాత్రం చాలా మందిలో డౌట్స్ పెరుగుతున్నాయి. గత ఎన్నికల్లో జనసేన 100% స్ట్రైక్ రేట్తో అధికారంలోకి వచ్చాక కొన్ని సీరియస్ కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్, మనందరికి గుర్తుంది. సో తన మీద బాధ్యత పెరిగిందని, ఇక నుంచి రాజకీయాలకి ఎక్కువ సమయం కేటాయిస్తానని చెప్పారు ఆయన. దాంతో చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేశాక ఇక క్లాప్కి దూరం అవుతానని కూడా చాలామంది ఊహించుకున్నారు. ఇంకా నెక్స్ట్ సినిమా ఉండదని. అభిమానులు అయితే ఒక రకమైన నిరాశాభావం కూడా కనిపించింది. కానీ తాజాగా కొత్త సినిమాకు ఓకే చెప్పడంతో ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీగా అవుతుండగా పొలిటికల్ సర్కిల్స్లో మాత్రం అనుమానాలు పెరుగుతున్నాయి. పవన్ గతంలో చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తోంది ఏంటి, ఇక వరుసపెట్టి సినిమాలు చేస్తూ పోతారా, అలాగైతే రాజకీయం యాక్టివ్ రోల్ పోషించడం సాధ్యమేనా, పార్టీకి పూర్తి సమయం కేటాయించగలుగుతారా అన్న ఇలాంటి చాలా ప్రశ్నలు వివిధ వర్గాల్లో వస్తున్నాయి. సో సాధారణంగా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు వీలైనంత ఎక్కువ సమయాన్ని ప్రజల మధ్య కేటాయించడానికే చూస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ పోతుంటే అది సాధ్యమవుతుందా అన్నది కూడా ఇక్కడ బిగ్ క్వశ్చన్. ఎందుకంటే మంత్లో కనీసం ఒక 4-5 days ఈ షూటింగ్ పర్పస్ పెట్టుకున్నా, ఒక 3-4 days ఆయన పర్సనల్ కోసం పెట్టుకున్నా, రిమైనింగ్ 20 days మాత్రమే ఆయన ప్రజలకు కేటాయించగలరు. సో యాక్చువల్లీ 99% మనం ఇక్కడ రాజ్యాంగబద్ధ పదవిలో ఆల్మోస్ట్ ప్రజలకి కేటాయించాలి. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు చాలా మందిని కలిసి వస్తున్నాయి. అండ్ ఒకవైపు బాధ్యతలు నిర్వర్తిస్తూనే పెండింగ్లో ఉన్న వీరమల్లు, ఇంకా ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా షూటింగ్స్ కూడా పూర్తి చేశారు. సో వీటిల్లో 2 సినిమాలు రిలీజ్ అవ్వగా ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా బొమ్మ పడాల్సి ఉంది. సో పెండింగ్ సినిమాల ప్యాకప్ తర్వాత ఇప్పుడు డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కొత్త సినిమాకు ఓకే చెప్పి సెట్స్కు వెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారు పవన్. సో తన పార్టీ నడవడానికి కావాల్సిన ఆర్థిక ఇంధనాల్ని సినిమాలే అందిస్తున్నాయని గతంలో బహిరంగంగా ప్రకటించేశారు. సో ఇప్పుడు ఆ దిశగా అడుగులేస్తున్నారనేది ఒక వర్షన్ అయితే, మరి వరుస సినిమాలు ఒప్పుకుంటే పొలిటికల్గా ఫోకస్ పెట్టగలుగుతారా, తన పరిధిలోని శాఖలకు న్యాయం చేయగలుగుతారా అన్నది ఇంకో వర్షన్. సో ఈ రెండిటి మధ్య ఎంతవరకు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారన్న అనుమానాలు కొందరు జనసేన నేతల్లో ఉన్నాయట. సో వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన రోజా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీవీ షోలు చేసినా సరే క్యాబినెట్ బెడ్ దక్కాక వాటన్నిటి గుడ్ బై చెప్పేశారు. సరే, ఆవిడ ఓడిపోయిందో గెలిచిందో పక్కన పెడితే, బట్ బయటకు వచ్చారు కదా. సో తాజాగా తమిళనాడులో పార్టీ ప్రారంభించిన విజయ్ తన 69వ సినిమాతో నటనకు పూర్తిగా స్వచ్ఛ చెప్పినట్టు కూడా ప్రకటించారు. ఇలాంటి ఉదాహరణల్ని ఇప్పుడు పవన్ నిర్ణయంతో పోల్చి చూస్తున్నారు కొందరు. సో సినిమాలు, రాజకీయాలని ఏకకాలంలో బ్యాలెన్స్ చేయడం కుదరదన్న ఉద్దేశంతో వాళ్ళు అలాంటి నిర్ణయాలు తీసుకున్నారని, ఇప్పుడు పవన్ 2 పడవల ప్రయాణాన్ని కొనసాగించగలరా అన్న చర్చలు కూడా జోరుగా జరుగుతున్నాయి. సో రాజకీయాల్లో అవినీతికి తావు లేకుండా తన వ్యక్తిగత ఖర్చులు, జనసేన నిర్వహణ కోసం సినిమా ఆదాయం ప్రధాన వనరని పవన్ చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టేశారు. సో ఇతర నాయకులకు వ్యాపారాలు లేదా అంత ఆస్తులు ఉండొచ్చు, కానీ నాకు తెలిసిన ఏకైక వృత్తి నటనేనని, కుటుంబ పోషణతో పాటు ప్రజాసేవ కొనసాగించేందుకు నటించక తప్పదన్నది
ఆయన ఆయన వర్షన్. మరి అయితే డిప్యూటీ సీఎం హోదాలో ఉండి రెగ్యులర్ సినిమా షూటింగ్స్ వెళ్ళడం వల్ల ప్రభుత్వ వ్యవహారాల మీద ప్రభావం పడుతుందని కూడా విమర్శలు వస్తున్నాయి ప్రతిపక్షాల నుంచి. మరి డిప్యూటీ సీఎంకు ప్రజల సమస్యల కంటే సినిమాలే ఎక్కువైపోయాయా, దానివల్ల పొలిటికల్ సీరియస్నెస్ తగ్గుతుందనేది విపక్ష నేతల వాదన. సో మరి గతంలో కంటే ఆయన ఏం చేసినా నడిచింది, కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి సీరియస్గా లేకుంటే ఎలాగన్న ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. సో మరి పవన్ కళ్యాణ్ కొత్త సినిమా మీద సైన్ చేయడం గురించి మీరేమనుకుంటున్నారు? మస్తుగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.